సస్టైనబుల్ లివింగ్ అంటే సార్ సస్టైనబుల్ లివింగ్ అనేది మొత్తం 3 పిల్లర్స్ మీద ఉన్నారు సార్. ఫస్ట్ వన్ ఎకానమీ, నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్ అండ్ నెక్స్ట్ వన్ సొసైటీ. ఎకానమీ అంటే సార్ వెల్త్ ఆఫ్ ద కంట్రీ, అంటే కంట్రీలో ఉన్న పీపుల్ ఆ హెచ్డిఐ హ్యూమన్ లైఫ్ ఇండెక్స్ ఇవన్నిటిని డిఫైన్ చేస్తుంది సార్ ఎకానమీ అనేది. అంటే ఎకానమీ ఎంత బాగుంటే సస్టైనబుల్ లివింగ్ అనేది అంత బాగుండొచ్చు చెప్పుకోవాలంటే. బట్ ఎకానమీలో ఒక 3 టైప్స్ ఉంటాయి సార్: ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్సంప్షన్. అంటే ప్రొడక్షన్ అంటే మనం ఒక రా మెటీరియల్ని తీసుకుని ఒక ఫినిష్డ్ గుడ్ కింద ప్రొడక్ట్ చేసేది. డిస్ట్రిబ్యూషన్ అంటే అది ప్రతి ఒక్కరికి అందేలా చూడాలి. కన్సంప్షన్ అంటే వాళ్ళు తీసుకునే విధానం ఎలా ఉంది, దాన్ని బట్టి మనం చేసేది కన్సంప్షన్ సార్. బట్ మెయిన్లీ ప్రొడక్షన్ అనేది మన ఇండియాలో ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్ సార్. అగ్రికల్చర్లోనే ఇయర్లీ 75% ఆక్యుపెన్సీ ఇవన్నీ ఉంటాయి సార్. సో దీన్ని బట్టి అగ్రికల్చర్ మనం ఎంత డెవలప్ చేసుకుంటే అంత ప్రొడక్షన్ పెరిగింది. ఎంత ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయితే అంత ఎకానమీ అనేది ఇండియాకి పెరిగింది సార్. బట్ ఎకానమీ అనేది పెరగాలంటే అగ్రికల్చర్ బాగుండాలి, అగ్రికల్చర్ బాగుండాలంటే ఎన్విరాన్మెంట్ బాగుండాలి. ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో జరుగుతున్న పొల్యూషన్ చాలా పెరిగిపోయింది. ఓజోన్ లేయర్లో నుంచి చాలా పెరిగిపోయింది. ఆ పొల్యూషన్ని మన ఆపగలం. ఇండస్ట్రియలైజేషన్ ఉంటుంది ఎకానమీ, బట్ ఎన్విరాన్మెంట్ని కూడా కాపాడగలిగే ఇండస్ట్రియలైజేషన్ని మనం తీసుకురావాలి. అంటే ఇండస్ట్రీస్ నుంచి ఆ పొగ ఏదైతే వెళ్తుందో దాన్ని అట్మాస్ఫియర్లో కలగకపోతే కొంచెం ప్యూరిఫై చేసిన పొల్యూషన్ తగ్గుతుంది. అలా అయినా ప్రతి సంవత్సరం ఆ ఎన్విరాన్మెంట్ కూడా 3 విధాలుగా పొల్యూట్ అవుతుంది. ఎయిర్, ల్యాండ్ అండ్ వాటర్. వాటర్ గురించి మాట్లాడుకోవాలంటే సార్ మెయిన్గా ఉండేది ఓషన్స్. 70% ఆఫ్ ఓషన్స్ కాబట్టి సార్ ఆ ఓషన్స్లో కూడా ఉండే వేల్స్, డాల్ఫిన్స్ సంవత్సరానికి 3 లక్షల వేల్స్, డాల్ఫిన్స్ చనిపోతున్నాయి సార్. కేవలం మనం ప్లాస్టిక్ ఆ ఓషన్స్లో డంప్ చేయడం వల్ల సార్. అదొకటి మనం ఆ ప్లాస్టిక్ని కరెక్ట్గా డిస్పోజ్ చేసి వెట్ వేస్ట్ డ్రై చేసి ఆ వెట్ వేస్ట్ మళ్ళీ మనం మాన్యువల్ లాగా యూజ్ చేయడం సార్. ఆ డ్రై వేస్ట్ మళ్ళీ మనం రీసైకిల్ చేయాలి సార్. ఇవన్నీ చాలా దూరంలో ఉండే ప్లేట్స్ ప్రతిదీ ఒక మండల్ హెడ్ క్వార్టర్స్ దగ్గర, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర ఒక రీసైకిల్ సెంటర్ ఉండాలి. అంటే అక్కడ ఉన్న చెత్తని అక్కడే రీసైకిల్ చేసుకోవచ్చు సార్. దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది సార్, పొల్యూషన్ తగ్గుతుంది సార్, వేస్ట్ కూడా తగ్గించవచ్చు సార్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలంటే ఎయిర్ పొల్యూషన్. అంటే మనం ఎయిర్ లేకుండా ఇయర్లీ ఒక మినిట్ కూడా ఉండలేదు. బట్ అనేది ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే మనం ఎయిర్ తీసుకుంటున్నా మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎయిర్ అనేది చాలా విధాలుగా పొల్యూట్ అవుతుంది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ బర్న్ చేయడం వల్ల వెహికల్స్ నుంచి ఎమిషన్స్ వస్తున్నాయి. మీన్స్ కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్ ఇవన్నీ ఎయిర్తో మిక్స్ అయిపోయి ఒక టాక్సిక్ లాగా మారిపోయింది. అవన్నీ మనం మళ్ళీ బ్రీత్ చేసిన మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, లంగ్ డిజార్డర్స్ ఇవన్నీ అలా వస్తున్నాయి సార్. అండ్ అట్ ద సేమ్ వే మనం పొల్యూటెడ్ ఎయిర్ నుంచి తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసిన ఫుడ్ కూడా మనకి మంచిది కాదు సార్. ఇంకొకటి ఏంటంటే సార్ అసలు మనకి ఎయిర్ అనేది ఫస్ట్ ప్యూరిఫై ఉండాలి సార్. బట్ ఇందాక మనం ఓషన్ పొల్యూషన్ గురించి చెప్పుకున్నప్పుడు మన ఎర్త్లోనే 70% ఆక్సిజన్ అనేది ప్లాంక్టన్స్ అనే ప్లాంట్స్ అవి ఓషన్స్ కింద పెరుగుతాయి సార్. అవి రిలీజ్ చేస్తాయి సార్. ఆ ఓషన్స్ పొల్యూట్ అవ్వడం వల్ల ఆ ప్లాంట్స్ అనేవి సరిగ్గా పెరగలేకపోతున్నాయి. అవి పెరిగినప్పుడు 70% ఆఫ్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవ్వాల్సి వస్తుంది. మిగిలిన 30% మనకి మనం క్లియర్లీ 7 బిలియన్ పీపుల్ ఉన్నారు సార్. హ్యూమన్స్, ఇంకా ప్లాంట్స్, వీటన్నిటికీ ఆక్సిజన్ అనేది సఫిషియెంట్ కాదు. పైగా 30%లో కూడా ఉన్నదంతా ప్యూర్ అని మనం చెప్పలేదు. ఇంకా సార్ ఇవన్నీ పొల్యూషన్ గురించి సార్ వీటిని మనం తగ్గించాలి అంటే ఫస్ట్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడడం మానేయాలి. అండ్ ప్లాస్టిక్ మనం ఎండ్ కన్స్యూమర్కి చెప్తున్నాం మేడం. అంటే కొనే వాళ్ళకి కాదు, తయారు చేసే వాళ్ళకి కూడా గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చి ఓన్లీ రీసైక్లబుల్ ప్లాస్టిక్నే వాడాలని చెప్పడం, రిస్ట్రిక్షన్స్ గట్టిగా పెట్టడం అలాంటివి చేయాలి సార్. అండ్ సోషల్ కమిషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక అస్సాంలో ఒక స్కూల్ ఫీజు కింద ప్లాస్టిక్ని కలెక్ట్ చేస్తున్నారు మేడం. అది మాకు చాలా నచ్చి నేను ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో చదివి ఇక్కడ చెప్తున్నాను. అండ్ ఇంకా
కాలేజెస్ ఉన్నాయి సార్. ఇక్కడ చూడండి సార్, ఒక తమిళనాడులో అరుణాచల్ ముద్దనాథన్ అనే ఒక ఆయన లో కాస్ట్ శానిటరీ ప్యాడ్ని మెషిన్ తయారు చేశారు. అండ్ reproductive system and it is also very useful for menstrual cycle. Next one, invention of artificial harnessing. అది కూడా సైన్స్ మన మెడికల్ ఫీల్డ్లో కూడా ఎన్నో ఇన్క్యూరబుల్ అని ఇదివరకు ఉన్న రోగాలను కూడా ఇప్పుడు చాలా ఈజీగా క్యూర్ చేస్తున్నారు సార్, బికాస్ ఆఫ్ ఓన్లీ సైన్స్. అంటే సైన్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మన సస్టైనబుల్ లివింగ్ని చాలా వరకు సైన్స్ ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీస్. ఈ మధ్యన యాప్స్ వస్తున్నాయి సార్, అంటే ఫార్మర్స్కి సోయింగ్ స్కెడ్యూల్స్ చేయడానికి, వెదర్ని డిటెక్ట్ చేసుకోవడానికి, ఇవన్నీ చేయడానికి ఇవన్నీ మ్యాప్స్ వీళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి సార్. అది ఇప్పుడు ఫిషర్ మ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఓషన్స్ ఎక్కడికో వెళ్ళి ఫిషింగ్ చేయాలి, బట్ కండిషన్స్ అనేవి వాళ్ళకి ఎప్పుడు ఒకేలా ఉంటాం. యాజ్ గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి రేట్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎండ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏమి జరగట్లేదు కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది. బట్ అవన్నీ వెంటనే డిటెక్ట్ చేసుకోవడానికి సైన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో బట్ ఇదంతా తెలిసిన తర్వాత కూడా సైన్స్ని కొన్నిసార్లు మనం యూజ్ చేస్తున్నాం, బట్ కొన్నిసార్లు చాలా తప్పుగా కూడా యూజ్ చేస్తున్నాం. సార్ బర్నింగ్, మనం ఇప్పుడు కరెంట్లీ బర్నింగ్ ఆఫ్ కోల్ ద్వారా తీసుకుంటున్నాం సార్. కోల్ అనేది నాన్ రెండబుల్ రిసోర్స్. ఒకసారి ఆ మినరల్ కోల్ అయిపోయిందంటే మళ్ళీ మనకు రాదు. అదే విండ్ మిల్స్ నుంచి, డ్యామ్స్ నుంచి మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలిగితే అండ్ ఇండస్ట్రియల్ సాలిడ్ వేస్ట్ నుంచి కూడా పవర్ ప్లాంట్స్ పెట్టి మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయగలిగితే మనం మన రెండబుల్ రిసోర్సెస్ని, న్యాచురల్ రిసోర్సెస్ని కాపాడుకోవచ్చు. అలాగే మనం సోలార్ ప్యానల్స్ యూజ్ చేయడం వల్ల కూడా అట్మాస్ఫియర్లో ఉన్న టెంపరేచర్ కన్సిస్టెంట్గా ఉంటుంది. మీన్స్ మనం అబ్జార్బ్ అయిన టెంపరేచర్తో మనం ఎలక్ట్రిసిటీ వాడుకుంటున్నాం. సో గ్లోబల్ వార్మింగ్ కూడా ఇండైరెక్ట్లీ తగ్గుతుంది. అండ్ లాస్ట్ వి కంక్లూడెడ్ సార్, సైన్స్ అనేది మనం కరెక్ట్గా వాడితే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి సస్టైనబుల్ లివింగ్కి అది దారి చూపిస్తుంది సార్. అండ్ థ్యాంక్ యూ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సోలార్ అంటే సన్ రేస్ నుంచి మనం ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ చేసుకుంటాం. సోలార్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీని కన్వర్ట్ చేసుకొని ఎస్ సార్. అంటే సార్ థర్మల్ అంటే మనం హీట్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు సార్. శాస్త్రవే సన్ రేస్ నుంచి వచ్చేది కూడా హీటే కాబట్టి మనం ఆ హీట్ ఎనర్జీని కన్వర్ట్ చేసుకోవచ్చు సార్. మినరల్ హైడ్రో ఎలక్ట్రిసిటీ సార్. అంటే హీట్ ప్రొడ్యూస్ అయ్యే నుంచి ఎలక్ట్రిసిటీ వస్తే ఫైనాన్షియల్ రిసోర్సెస్ the water consumption and simultaneously increase the production or create livelihood. The critical aspect for the wastewater is the recycling and reuse is a main suitable manner. The principle of objectives of wastewater treatment is generally of human and industrial efficiency of the disposal without damage to human and unexpected damages to natural environment. Methodology experiment. This experiment should be conducted step by step as described below. Firstly, the bottom layer of the sand granite filter is filled with medium size gravel and the second layer is filled with coarse gravel. Finally, the top layer of the sand filter is filled with coarse sand which is washed several times. And this is the setup for sand granite filter. The primary tank which is kept on a elevated surface has a purpose. దీన్ని ఇప్పుడు స్టెమ్ యూజ్ అన్నావు. స్టెమ్ని కట్ చేసినట్టు ఫోటోలు దాన్ని కుక్ చేయి, ప్రిపేర్ చేయి, వీడియోది ప్రిపేర్ చేసిన ఫోటోలు అందులో ఉన్న పసుపు టేబుల్ గుడ్. కాన్సెప్ట్ అయితే బాగుంది, కానీ మరి ప్రిపరేషన్ అనేది ఎలా ఇదేంటిది అంటే పెట్టడానికి Recycling process.
This was really good. It does not require a specific science for training for finding a groundwater. The principal would get this golden opportunity to each perfect plant, indicator plant for groundwater. Biotic and regulated components of the plant are these activities known as termed as ecosystem functions. These మనం ఏం చేస్తాం ఇగో ఇష్టం సస్టైనబుల్ కోసం మనం ఏం చేస్తాం Reducing wastage. మట్టి కోసం సప్లై చేయగలమా, మనం తయారు చేసే అంశాలు ఉన్నారా, మరి దాని పరిష్కారం ఏంటి? అమ్మా? ఒకటి చెప్పండి నేను చెప్తాను. అవి కూడా తోడితే మన ఆహారం ఎదుర్కొన్నప్పుడు ఆ లోపం ఆహారంలో వెళ్ళిపోయి మరి ఇక్కడ చేంజెస్ కూడా స్టీల్ కూడా వాడద్దు అలాగా, దానివల్ల కూడా అస్తాలని చెప్పి కదా. నష్టాలు ఉంటాయి సార్ అలాంటి Why we need to use that? Why the content in the tetrapack is more costlier than the same content in the normal pack? Got my question? Milk in tetrapack is more costlier than the milk in the regular packet. What makes it more costly? That's what is my question. అలా తిరగడం ద్వారా నీటి సంచరించే జనాలు రక్తనాళాల్లోకి వెళ్ళిపోయినప్పుడు అది ఉండే మరియు ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు లంగ్ క్యాన్సర్స్ అలా వస్తాయి. బ్లాక్ కార్బన్ ఎపినెఫ్రిన్ నుండి ఉత్పత్తి అవుతుంది. బయట మంచిపోయి పెట్టినప్పుడు అగ్రికల్చర్ వేస్టేజ్ మొత్తం కాల్చినప్పుడు అలాగా ఇండస్ట్రీ వాతావరణంలో ఏమైనా హిమాలయాలు కరిగిపోతాయి. దానివల్ల దానికి ప్రత్యామ్నాయం Which school you are from? Which school you are from? Good morning, teachers. What's your name? Excellent part. You did very good project. Excellent. Explain well. Wonderful. I am Aishwarya and he is Banasurya and we are from Indian Public School from Jangareddygudem and our main theme is Science for Sustainable Living. Means if we use science in a proper way, we can create a very better future, very better earth. And our subtopic is social innovations for sustainable living. Social innovations like carbonators for vehicles which reduces the emissions coming from the vehicles, and Tamil Nadu entrepreneur Arunachalam Muruganathan, who invented a low-cost sanitary pad which turns a woman reproductive health.
So innovations like those are very useful in our daily lives, and it develops the sustainable living of a person. If we want to have a sustainable living, means we want to have a good environment. Means environment means nothing but trees, air, or which is very purified and which is very useful for us in our daily lives. But now you can see in this project that if we pollute or if this pollution continues, the earth will disappear or exhaust life like this. But if we continue or to do such a proper things or use science for innovations or such things, the earth will be like a greenery and with all water, recycling centers. These are all very useful in our life, and it may be one of the reasons for sustainable living of a people. Like the sustainable living of a citizen stands on main three aspects, that is economy, environment, and society. Economy means fully industrialization. Then you can say that industrialization also pollutes the environment, but we can decrease the pollution by when the industrial emissions are releasing into the atmosphere before we purify it. Then we can do like that, we can decrease a bit pollution. And every year, because of dumping only plastic in oceans, 3 lakh dolphins and whales are dying only because of dumping plastic in oceans. We can reduce that. With only small things, we can do a big change. Like at mandal level, arranging a recycling centers means we can just recycle the waste there itself, there in their area only. From wet waste, we can make it as a manure which aids in organic farming, and from dry waste, we can make it as we can produce it as electricity. So we can do so many social innovations which are very helpful for society. And like information and technology and communication apps, like they help farmers in, like they give sowing schedules and harvest plans, and they'll tell about weather condition and climatic conditions. Nowadays, because of global warming, climate change very fastly, and it is also helpful for fishermen too. They also detect the climate and they can save their lives from storms, cyclones, etc., etc. Yes, now we have come through global warming. Means global warming is a global issue that raising in temperature due to the emissions which are released by vehicles to the air. Means why vehicle releases means when burning of fossil fuel occurs, so carbon monoxide, a toxic gas, releases into the atmosphere, means which traps most of the solar energy itself in the environment and causes global warming. To stop this, we can use solar panels. Means like that means we can use that solar energy which is trapped in the atmosphere and we can convert it into the electricity. Means by that we don't use that coal mines or that things to pollute the earth. So it will be so useful for us, and we just want to say that don't use that, don't use this or not. Means everything is useful in our life, but use it in a proper way. As he said, all are saying avoid plastic, but not that we are telling to end consumers. But we need to concentrate on the production centers, and the government should restrict the uncyclable plastic which nowadays we are using a lot. The government should put a strict restrictions on plastic production, and as we conclude that if we use the science in a proper way, our future earth will be like this. Like every natural resource will be conserved, and we should use renewable resources also. And as I conclude that science, we should use science in a proper way for a sustainable living of every citizen. Thank you for such Thank you for giving us this opportunity. We are so glad that we have presented our project in National Children's Congress. Science? Okay. Thank you. Swachh Bharat, Samruddh Bharat. Jai Hind. Myself Devya and myself Hasni have come before you which present a model of conversion of mechanical energy into the electrical energy. So this project is a proof where the electron experiment is implemented to produce electricity. And then generally the children come to the
part to play on the seesaw. So when the children play on the seesaw moves, and the energy which is produced by the children, that is the mechanical energy or the muscular energy, is converted into the electrical energy. And the seesaw is connected to the DC generator through hinges. So when the seesaw moves, automatically the speed light glows. This electrical energy is the energy where the current flows without causing any disturbances in the environment. Day by day, our environment is polluted by pollutants like electric waste. But in change for using this electrical energy, our environment is not at all affected. So therefore, we say that this electrical energy is clean and green energy resource. According to our survey, we found that many people are unable to play in the park due to no electricity. For example, the parents are afraid to send their children as there is no electricity, and they will be bitten by scorpions or snakes. So, as we students cannot afford of making the street lights, we came up with a simple model of producing electrical energy using mechanical energy. As we see, when the person moves on the swing, the street light glows. So we can also store this energy in the batteries form, where we can use in the gyms and even other purposes, and even in other purposes which doesn't affect the environment. Many members may get doubted if children play on the street, so they may get shocked. So we can prevent the shock by using the sensor system. So by using the sensor system, when even if there is a minor cut in this wires, it will stop the whole electricity production. So the children will be safe and completely safe in the evening time and even in the morning time, where they can happily enjoy the park by playing. So this is the one requirement we use for show this energy part. We can even use some different things like slides and swings to show even the conversion of mechanical energy into the electrical energy. So we conclude by saying that electrical energy is the personal step towards the environment, which doesn't cause any pollution, which gives more storage and even which protects the environment. And it is an eco-friendly model and a cost-efficient process. We can also try this on a large scale by producing more electricity, and we can use it for the future use. So thank you. My name is Sri Priyadarshini. I am from AP Balayogi Gurukulam, Gopalapuram, West Godavari district. Today our theme is protecting from immediate cause of fire accidents. Myself Supriya, I am from 10th standard. Our project is protecting from immediate causes of fire accidents. We have prepared some charts for this project. We used some electronic equipments as Arduino, smoke sensor, one relay module, 5 volts buzzer, and connecting wires. So, first of all, what's the use of smoke sensor? Use of smoke sensor. Smoke detects the smoke an incident, an indicator of fire powers by battery. A smoke detector is an electronic fire protection device that automatically senses the use of early warning fire and smoke detecting system. The configuration of fire is still a serious problem caused by human houses or at high risk fire. Next, we also prepared a chart the applications of the smoke sensor. Applications of smoke sensor. A smoke detector is an electronic fire protection device that automatically senses the presence of smoke as a key indication of fire and sounds a warning to building occupants. Commercial and industrial smoke detectors issue a signal to a fire alarm control panel or part of a building's central fire alarm systems. See, for example, these are the principles from protecting fire. This is our circuit of our project. See here, it is an Arduino and it is a buzzer. It is a smoke sensor. It detects the smoke. Next, it is a relay module and it is a motor. Used that components pump motor and one relay module, buzzer 5 volts buzzer, fixing Arduino, smoke sensor, MQ2. A smoke sensor is a device fitted to smoke alarms. A smoke alarm is designed to detect the presence of smoke. We prepared a model to explain this project. It is
is our model. I want to explain it in Telugu. See here, for example, మనం కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే మనకి ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. ఆ ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి జరిగినప్పుడు అవి సడన్గా వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయని మనం ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి సడన్గా ఒక ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగినప్పుడు మనం ఇక్కడ యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ ద్వారా స్మోక్ సెన్సర్ అనేది ఆ స్మోక్ని డిటెక్ట్ చేసుకొని ఆ సిగ్నల్స్ అనేది బజర్కి ఇస్తుంది. అప్పుడు అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది అని మనం తెలుసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం వెళ్ళే లోపే అక్కడ చాలా మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అలా స్పాయిల్ అయిపోకుండా అక్కడ మనం ఒక మోటార్ అనేది ఫిట్ చేసినట్లయితే ఎప్పుడైతే ఆ బజర్ సౌండ్ అనేది ఆఫ్ అయిపోయినా ఆటోమేటిక్గా ఆ మోటార్ అనేది ఏం చేస్తుందంటే ఆ మంటల్ని ఆపుతుంది. ఇది ఎక్కువగా మనకి ఇండస్ట్రీస్లో అయినా లేకపోతే ఇంకెక్కడైనా మనం ధాన్యం ఆరబెట్టుకున్న చోట్లైనా మన పంట పొలాల దగ్గరైనా ఇది ఉపయోగపడుతుంది. మనం అనుకోవచ్చు ఏంటంటే ఇండస్ట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ ఉంటుంది, పత్తి ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అదొక పర్టిక్యులర్ ప్లేస్లో జరుగుతుందని మనకు తెలియదు. కాబట్టి పర్టిక్యులర్ ప్లేస్లో వాటర్ పడాలి అని పర్టికులర్ ప్లేస్లో ఎలా వాటర్ పడాలనేది పక్కన పెడితే ఇప్పుడు మొత్తం మనం ఈ గోడౌన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో ఆ పైప్ లైన్స్కి హోల్స్ అనేవి ఉంటాయి. అలాగే మనం ఈ గోడౌన్ చుట్టూ కూడా ఒక పైప్ లైన్ అనేది పెట్టుకొని దానికి కూడా హోల్స్ పెట్టినట్లయితే ఎప్పుడైతే ఆ బజర్ మనకి సిగ్నల్ ఇస్తుందో అప్పుడు ఆ స్మోక్ డిటెక్టర్ ఆ స్మోక్ని డిటెక్ట్ చేసుకోకపోయినా ఆటోమేటిక్గా ఆ మోటార్ అనేది ఆ మోటార్ నుంచి వాటర్ అనేది సప్లై అయ్యి ఆ మంటలు అనేది ఆర్పుతాయి. ఒకవేళ మంటలు అంటుకోకపోయిన చోట కూడా ఆ వాటర్ అనేది పడినా మనకి లాస్ అనేది ఉంటుంది. కాకపోతే ఏదైనా వస్తువు మనం తయారు చేసామంటే దానివల్ల మనకి యూజెస్ ఒకటే కాదు, మనకి లాసెస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది, కానీ అదే మనకి ఎన్నో లాస్ని కూడా అందజేస్తుంది. ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో మన బ్రదర్స్ అయినా మన యంగర్ బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, స్కూల్కి ఇంకా ఆ సెల్ ఫోన్లోనే మునిగిపోతున్నారు, వాటిల్లోనే గేమ్స్ ఆడుకుంటున్నారు. దాని మనకి యూజెస్ ఉన్నాయి, లాసెస్ ఉన్నాయి. అలాగే ప్రతిది కూడా ఏదైనా కనిపెట్టారంటే దానివల్ల కొన్ని లాసెస్ అనేవి ఉంటాయి. అలాగే ఈ ప్రాజెక్ట్లో కూడా ఒకవేళ అక్కడ ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మనకు ఉందో అది అనేది లాస్ అయినా ఒకవేళ ఇండస్ట్రీలో ఉన్న ఒక మెంబర్స్ మనకి మనకి ఉన్న యొక్క ఆ మెటీరియల్స్ కన్నా ఇంపార్టెంట్ మనకి మన లైఫ్ ఇంపార్టెంట్, ఆ వ్యక్తి యొక్క ప్రాణం మనకి ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ అది వేస్టేజ్ అనేది జరిగినా సరే అక్కడ ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడుతుంది. ఒక వ్యక్తి ప్రాణం నిలబడితే తన ఎన్నైనా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఇది లాస్ అయ్యాడంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ప్రాణం ఉందంటే నెక్స్ట్ అయినా తను కష్టపడి సంపాదించుకోవచ్చు. అదే ఒక వ్యక్తి ప్రాణమే లేకపోతే తను ఎన్ని సంపాదించుకున్నా అవి వృధా అయిపోతాయి. కాబట్టి అవి వృధా అయిపోయినా సరే ఆ ఒక్క వ్యక్తి ప్రాణాన్ని కాపాడొచ్చు అనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ అనేది మేము ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ సర్క్యూట్ అనేది ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తున్నాం. అక్కడ ఈ పవర్ బ్యాంక్ నుంచి మేము అప్పుడు సర్క్యూట్కి పవర్ అనేది లేదు, మేము పవర్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ స్మోక్ సెన్సర్ అనేది స్మోక్ని డిటెక్ట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఆ స్మోక్ని డిటెక్ట్ చేసుకుంటుందో అప్పుడు మనకి బజర్ అనేది సడన్గా ఆన్ అయింది. ఇప్పుడు మనకి ఈ బజర్ అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ వినిపిస్తుంది. కాబట్టి ఈ బజర్ అనేది మనకి అందుబాటులో మనకి అవైలబుల్గా ఉన్న ప్లేసెస్లో కూడా ఈ బజర్ అనేది మనం ఆన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడైతే ఈ స్మోక్ డిటెక్ట్ ఇంకా స్మోక్ డిటెక్ట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క సెన్సార్ ఆగిపోయినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ సెన్సార్ అనేది ఇక్కడ ఆగిపోతుంది. ఎప్పుడైతే ఈ సెన్సార్ అనేది ఆగిపోయిందో ఒకవేళ మనకి సిగ్నల్స్ అందకపోయినా ఆటోమేటిక్గా ఈ మోటార్ అనేది ఆన్ అయ్యి వాటి నుంచి వాటర్ అనేది వచ్చి మంటల్ని ఆర్పుతుంది. ఎక్కడైతే ఫైర్ యాక్సిడెంట్ అనేది జరుగుతుందో సడన్గా అక్కడ మనకి సిగ్నల్స్ ఆగిపోయినా సరే ఇక్కడ ఈ మోటార్ అనేది ఆన్ అయ్యి మనకి కొంత లాస్ అనేది ప్రివెంట్ అవుతుంది. ఒక వ్యక్తి ప్రాణమైన మనం కాపాడొచ్చు. ఇది మా ప్రాజెక్ట్. ఇది సెన్సర్, ఇది MQ సెన్సర్ అంటే ఇది స్మోక్ సెన్సర్. ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఫైర్ వస్తుందో ఫైర్ నుంచి వచ్చే స్మోక్ని డిటెక్ట్ చేసుకొని ఇక్కడ ఆర్డినోలో కనెక్ట్ చేసిన బజర్కి సిగ్నల్స్ అనేవి పంపిస్తుంది. ఆ బజర్ ఎప్పుడైతే ర్యాంగ్ అయిందో అప్పుడు మనం తెలుసుకోవచ్చు అనమాట అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అనేది జరుగుతుందని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ ఈ స్మోక్ సెన్సర్ అనేది డిటెక్ట్ చేసుకోకపోయినా ఈ స్మోక్ సెన్సర్ అనేది సిగ్నల్స్ దీనికి ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా మనం ఇందాక చూసినట్లే ఇది ఒక మోటార్, ఆ మోటార్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయ్యి అక్కడ మనకి మన యొక్క లాస్ని ప్రివెంట్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్
Good evening, sir. My name is V. Prashant Kumar. He is my supporter, Vai Charan Mahi of 7th class. Ours is Viswakavi Residence and Public School. My project is amphibious cows. My guide teacher is P. Lakshmi Madhuri Madam. Saptin 3. My project is amphibious house, known as floating house and hybrid house. It can live in water and land. It will float. When we pour water in this, it will float in water. During floods, we can build this house. When floods enter into our house, it damage our equipments. When we build this amphibious house, floods will not enter into our house. When water came, it slowly raises up. The equipments are safe. Now my friend Vai Charan Mahi will continue. We can construct this house in 2 ways. First one, superstructure house. This structure is made of GFRG, means glass fiber reinforced gypsum panel. Gypsum is used in construction of houses. Helps in speedy completion, does not occur more space, and does not occur plastering also. This superstructure is based on prefabricated. This is a Kerala introduction. Floods and earthquakes both are natural disasters by which every year 1,000 people die in the world. However, flood is man-made disaster. It occurs due to disastration upper catchment area, failure of dams, excessive releasing of water from water reservoirs. Most of the rivers valleys are being affected by floods of year. Recently, we observed that floods occurs in Kerala. Now, Tirumala Tirupati Devasthanam also floods occurred. Now, my friend Vai Charan Mahi will continue. Methodology. Principle of hybrid states that the bird toe on a submerged depletion to the weight of the fluid, that is, the hybrid outside design or the structure is equal or less to the uplands of water, which helps in floating. Since the house is knocked down with 4 vertical guideposts, the hours can be density. The density of EPS is of density. Thank you all. My name is Neha. I am from English medium class. I am studying in 9th class. I am from Bhimavaram. Today I came up with a project indoor plant automation. We can grow plants in indoor as outside. This is soil moisture sensor. If we dip this in the soil, it will detect the soil is. If the soil is dry, then the water automatically comes out from this part to the plants. This is a light sensor and humidity sensor. If the light is not there, then the light automatically ons. This light is just like sunlight. This is the LED screen. It shows the value of humidity and temperature. So light is detected of the plants at a place also with the sun and water automatically. I came from SNP Jagdish School, Kamala. My project name is Speed Alert Alarm. మన నిత్య జీవితంలో బైక్ ఒక అత్యవసర వస్తువు అయ్యింది. అయితే దానిని డ్రైవ్ చేసేటప్పుడు పని ఒత్తిడి వలన ఆలోచనల వలన ఒక్కసారి
morning to everyone. My name is K. Ritika. I am studying 9th class in ZPHS High School. On the occasion of 29th National Children's Science Congress, I did a project. Name of my project is Pesticides in Our Diet. The main theme is Science for Sustainable Living, and my sub-theme is Ecosystem for Sustainable Living. Pesticides are entering into food chain. Pesticides are sprayed onto crop plants to protect their crops from the pests. When plants are consumed as food by man or other animal, then the pesticides are entering to food chain. These chemicals get accumulated by progressively and enter into human body. We are using daily different type of fruit and foods in our daily life for good health. But they are also entering the chemicals and pesticides into our body. To reduce these chemicals, pesticide residues and chemicals, I selected this topic. We can do lots of solutions by using organic farming and organic products like neem oil, cow dung, etc. Thank you to all. పార్టిసిపేషన్ ఎటువంటి ఇస్తామని కింద అందరూ తీసుకుని వెళ్ళండి. విద్యాశాఖ అధికారిని శ్రీమతి సివి రేణుక గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే పదపాడు ఏలూరు మండల విద్యాశాఖ అధికారి శ్రీ సభ్యుల నరసింహ గారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ సమావేశానికి మండల విద్యాశాఖ అధికారి శ్రీ సభ్యుల నరసింహ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీకృష్ణ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన ప్రత్యేక అతిథి శ్రీమతి సివి రేణుక గారిని వేదికపై అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన న్యాయ నిర్ణేతలు మన ఎన్విఎస్ఎన్ ప్రసాద్ గారు ప్రిన్సిపాల్ సిఆర్ రెడ్డి కాలేజ్ వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే శ్రీ సత్యనారాయణ ఫీల్డ్ కోఆర్డినేటర్ ఆఫ్ కాస్ట్ అమరావతి అబ్దుల్లా గారు ఆయన్ని వేదిక మీద రావాలని కోరుతున్నాం. అలాగే అరుణ్ కుమార్ గారు హెచ్ఎం కేగోకర్ రండి సార్ రండి సార్. అలాగే మా డిస్ట్రిక్ట్ అకాడమిక్ కోఆర్డినేటర్ ఎం భాస్కర్ రావు గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాం. ఈరోజు జాతీయ బాలల
సైన్స్ కాంగ్రెస్ 2021కి ఈ యొక్క ప్రాజెక్టుల ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక గారికి, అదేవిధంగా మన ఎంఈఓ గారికి, న్యాయ నిర్ణేతల ప్రసాద్ గారికి, అరుణ్ కుమార్ గారికి, భాస్కర్ గారికి, అదేవిధంగా భారత సైన్స్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ ప్రసాద్ గారికి, అలాగే రిసోర్స్ పర్సన్ శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారాలండి. ఇక్కడికి విచ్చేసినటువంటి జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాల నుంచి విచ్చేసినటువంటి గైడ్ ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారాలు. విద్యార్థులకి నా ఆశీస్సులు. మరి ఈరోజు ఉదయం నుంచి కూడా ఎంతో చక్కగా మన పాఠశాలలో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి దానికి న్యాయ నిర్ణేతలుగా మన సిఆర్ రెడ్డి కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు, ఎన్బిఎస్ ప్రసాద్ గారు, అదేవిధంగా డాక్టర్ ఏ వీరభద్రరావు గారు, కే గోపవరం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు అరుణ్ కుమార్ గారు, బాదంగూడ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు భాస్కర్ గారు, అదేవిధంగా అప్పారావు గారు, వీరందరూ కూడా చక్కగా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి 128 ప్రాజెక్టులు మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. ఆ 128లో 5 సబ్ టీమ్స్కి కలిపి 10 ప్రాజెక్టులు ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయికి 1:13 అంటే 13 ప్రాజెక్టులకి ఒక ప్రాజెక్టు రాష్ట్ర స్థాయికి పంపడం జరగాలి. అలాగే మనకి స్టేట్ నుంచి అబ్జర్వర్గా వచ్చినటువంటి సత్యనారాయణ గారు కూడా మా పాఠశాల తరఫున స్వాగతం పలుకుతున్నాం. మరి 10 ప్రాజెక్టులు ఎంపిక చేయడం జరిగింది. ఇంకొక 3 ప్రాజెక్టులు కూడా అదనంగా ఏంటంటే వారు ఆ ఎంపికైనటువంటి 11, 12, 13 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి వెళ్ళడానికి కుదరదు. కానీ ఎక్కువ మందిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేడం గారు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా 3 కూడా మెమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ 10 ప్రాజెక్టులు ఎవరన్నా కనుక ఒకళ్ళు ఏదైనా కారణాల వల్ల రాష్ట్ర స్థాయికి వెళ్ళలేకపోతే 11వ వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలా ప్రయారిటీ ప్రకారం 11, 12, 13 ఈ 3 ప్రాజెక్టులు కూడా ఎంపిక చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. వేదిక పైన ఉన్నటువంటి డిఈఓ మేడం గారికి, అలాగే ఉపాధ్యాయులకు పేరు నా నమస్సమాజాన్ని తెలియజేస్తున్నాను. విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఈరోజు 29వ భారత సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీలు పూర్తిగా వచ్చినాయి. అయితే ఈ జిల్లా స్థాయిలో గెలుపొంది స్టేట్ లెవెల్కి ఎవరైతే ఎన్నిక కాబడతారో వాళ్ళు డిసెంబర్ 14, 15 తారీఖుల్లో విజయవాడ రావాల్సి ఉంటుంది. అయితే నేను ఇవాళ చూశాను సార్, కొద్దిగా మాస్టారు కొన్ని ప్రాజెక్ట్ రిపోర్టుల్లో డైరెక్ట్గా నెట్లో డౌన్లోడ్ చేశారండి. అది స్టేట్లో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది తర్వాత లాగ్ బుక్ కూడా మీరు డైలీ ఎక్కడికి వెళ్ళారు, ఏ ఏరియాకి వెళ్ళారు, ఎవరితో మాట్లాడారు అవన్నీ కూడా రికార్డ్ చేయాల్సి ఉంది. అవి కూడా కొన్ని లాగ్ బుక్స్ లేవు సార్. అవన్నీ చూసుకుని మీరు అంటే విజయవాడలో జడ్జెస్ ముందు మీరు ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. మీరు తెచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ చూస్తారు. ఫస్ట్ ఏదో 4-5 పేపర్లు తెచ్చిచ్చేసారు ఇందాక ఎవరో, అలా కాకుండా అదొక బైండింగ్గా తయారు చేయండి బుక్. మీకు నేషనల్కి అనుకోకుండా నేషనల్కి కూడా వెళ్ళేవాళ్ళు ఇందులో ఉన్నారు, చూసారు, చాలా బాగా చెప్తున్నారు సార్ కొంతమంది స్టూడెంట్స్. అందుకని ప్రాజెక్ట్ రిపోర్ట్ కరెక్ట్గా ఉండాలి, లాగ్ బుక్ కరెక్ట్గా ఉండాలి. మీరు ప్రజెంటేషన్ జడ్జెస్ ముందు ఏ భయం లేకుండా మాట్లాడాలి. ఆటోమేటిక్గా మీకు మార్క్స్ పడతాయి. ఓకే, థ్యాంక్ యూ. మరి సార్ చెప్పినట్లు ఎవరైతే కనుక 10 ప్రాజెక్టులు గెలుపొందారో వారందరూ కూడా ఇంకా మీ యొక్క ప్రాజెక్ట్ని ఇంకా మంచిగా సిద్ధం చేసుకుని రాష్ట్ర స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మరి న్యాయ నిర్ణేతలు ఒకరైనటువంటి మన ఎన్విఎస్ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, టీచర్స్కు అందరికీ నా నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. నిజంగా 2002 నుంచి కూడా ఈ జడ్జి కింద కార్యక్రమాలు నేను లెక్చరర్గా ఉన్నప్పుడు, ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు, రిటైర్ అయిన తర్వాత కూడా నేను 2002 నుంచి కూడా ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతున్నాను. మేము చదువుకునేటప్పుడు ఇటువంటి ఏమీ లేవు ఆ రోజుల్లో. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. నేను గత కొన్ని సంవత్సరాలుగా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకుంటున్నారు. ఈవేళ వాళ్ళ సబ్ థీమ్స్ ప్రజెంటేషన్స్లో, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్లో చాలా ధైర్యంగాను బోత్ ఇంగ్లీష్లోను తెలుగులోను కూడా కొంతమంది నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది అనమాట. వాళ్ళని అభినందించాను. నిజంగా వాళ్ళు అంత ఎక్సలెంట్గా చెప్పారు.
సో మీరు చాలా అదృష్టవంతులు, మీరు కష్టపడండి. ఇప్పుడు మీరు ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్కి పోటీ ఇది, తర్వాత స్టేట్ లెవెల్కి వెళ్ళాలి, మీరు స్టేట్ లెవెల్ నుంచి మళ్ళీ నేషనల్ లెవెల్. సో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇన్నోవేటివ్గా మీరు ఆలోచించాలన్నమాట. మీ అందరికీ ఈ శుభ సందర్భంగా ఆశీస్సులు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్కి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. భాస్కర్ గారు. వేదిక మీద ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి గారికి, అలాగే ఎంఈఓ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి జడ్జెస్కి, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అలాగే నా ఎదురుగుండా కూర్చున్న ఆశీలైనటువంటి 29వ జాతీయ కాంగ్రెస్ రథసారథులు గైడ్ టీచర్స్ అందరికీ, అలాగే బాల విద్యా శాస్త్రవేత్తలందరికీ కూడా నా నమస్కారాలు, విశేషం తెలియజేస్తా ఉన్నా. మాస్టర్ ఒక్క నిమిషం అన్నారు కాబట్టి నేను సబ్జెక్ట్కి సంబంధించి వెళ్ళను, కానీ మీకు మోటివేషన్ కోసం 3 పేర్లు మాత్రం చెప్తాను. సిఓపి కోప్ 24, 25, 26 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. దాంట్లో 2019లో గ్రెటా థన్బర్గ్, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు ఆ పేరు, హౌ డేర్ యు ఆర్ అని ప్రపంచ దేశాధినేతలు పాల్గొన్న సదస్సులో మా బాల్యాన్ని పాడు చేస్తున్నారు మీరు, ఎంత ధైర్యం మీకని ప్రశ్నించిన ఒక విద్యార్థిని. అలాగే 2000 ఆ అమ్మాయి స్ఫూర్తితో 2000లో మన దేశానికి సంబంధించి నిస్సి ప్రియాంక కుజిజం 8 ఇయర్స్, ఆమెకు ఓన్లీ 8 సంవత్సరాలే, ప్రతిరోజు పార్లమెంట్ దగ్గర సెషన్స్ జరుగుతున్నప్పుడు ఒక ప్లకార్డ్ పట్టుకుని కార్బన్ ఫుట్ ప్రింట్స్ తగ్గించడానికి ఒక యాక్ట్ చేయండి మోడీ గారు అని ఒక అట్ట పట్టుకుని నిలబడింది అనమాట అమ్మాయి. ఆ రకంగా ఆ అమ్మాయి కొన్ని మెసేజెస్ ఎన్విరాన్మెంటల్ సంబంధించి కొన్ని మెసేజెస్ 21 దేశాల్లో అవి ఇవ్వటం జరిగింది 8 సంవత్సరాల వయసు నుంచి. లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం మీ అందరికీ తెలుసు, నిషి ఉమాశంకర్, ఈ అమ్మాయి ఒక రకంగా చెప్పండి బాల శాస్త్రవేత్త కదా, ఆల్రెడీ శాస్త్రవేత్త. సోలార్ ఎనర్జీతో ఐరనింగ్, ఇస్త్రీ పెట్టి తయారు చేసే ఒక వెహికల్. అంటే ఆ వీధి చివర ఆ అమ్మాయి బట్టలు ఇస్త్రీ చేయించుకుంటూ వెళ్ళినప్పుడు ఆ హీట్కి అతను చాలా ఇబ్బంది పడ్డాడంట. ఇది ఇస్త్రీ చేసే అతను అంటే ఆ బొగ్గు, ఆ హీట్ పెట్టి హీట్ ఎక్కి అతని చెయ్యి అంతా కూడా వేడెక్కుతూ ఉంటే అసలు ఇలా ఎందుకు ఇబ్బంది పడాలో సోలార్ ఎనర్జీని ఉపయోగించుకుని ఎకో సిస్టమ్ని మనకు కాపాడగలిగే ఒక ఐరనింగ్ బాక్స్ తయారు చేయొచ్చు కదా, ఓ వెహికల్ తయారు చేసిన. ఈ మధ్య మరి పేపర్లో వచ్చింది, మీరు అందరూ చూసే ఉంటారు. మొన్న నవంబర్ 14వ తారీఖు వరకు జరిగినట్టు 12వ తారీఖు వరకు జరిగినటువంటి మీటింగ్ సిఓపి కోప్ 26లో అమ్మాయికి 5 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఆ అమ్మాయి ఒకటే అడిగింది, స్టాప్ టాకింగ్, ఓన్లీ డూయింగ్. శాస్త్రవేత్తలు చెప్పింది ఏనండి, మీ బిజినెస్ మాకొద్దు. మీరు ఇప్పుడు ఉన్నటువంటి వయసుతో పోల్చుకుంటే నాకు 15 సంవత్సరాలు, 2030 నాటికి అలా లెక్కేసుకుంటే 2021కి 2100 నాకు 94 సంవత్సరాలు అవుతుంది. మీరందరూ అప్పుడు చనిపోతారు. కాబట్టి మా భవిష్యత్తును చక్కదిద్దాలి అంటే శాస్త్రవేత్తలు ఏదైతే చెప్పారో అది చేయండి తప్ప మాటలు తగ్గించండి. తప్పనిసరిగా మీరు కార్యక్రమం మాత్రం నిర్వర్తించండి. ఒక ధైర్యంగా ముందుకు వచ్చిన ఒక బాల శాస్త్రవేత్త, మరి అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఈవేళ వచ్చినటువంటి ప్రాజెక్టులో మరి మన అబ్జర్వర్ గారు అన్నట్టు నిజంగా అన్ని నెట్లోంచి కొంచెం అంటే మేము కూడా ఏమనుకున్నట్టు ఆన్లైన్లో మనం ట్రైనింగ్ ఇచ్చాం. అట్లా కాకుండా మీకు డైరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చుంటే కొంచెం ఇంకా బాగా చేసేవాళ్ళేమో, కానీ ఉన్నట్లో బెస్ట్ మేము సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ కాని వాళ్ళు ఎవరు బాధపడద్దు, సెలెక్ట్ చేయకపోయిన వాళ్ళు అందరూ మేధావులని కాదు, కానీ నెక్స్ట్ ఇయర్ సబ్జెక్ట్కి మరింత బాగా కృషి చేస్తూ అందరికీ విషెస్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ భాస్కర్ గారు. అరుణ్ కుమార్ గారు ఒక నిమిషం. వేదిక ఉన్న మేడం గారికి అలాగే అందరికీ కూడా ముందుగా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఒకటే చెప్తాను మీకు. థీమ్స్ తీసుకొచ్చారు. థీమ్ తీసుకొచ్చినప్పుడు ఆ థీమ్ దేనికి సంబంధించింది రెలవెన్సీ ఉంటుంది వాటిలో. ఆ రెలవెన్సీ ఉందో లేదో చూసుకుని మరీ తీసుకురండి. కొంతమంది తీసుకొచ్చారు అంటే మొత్తం అన్నీ కూడా కలగాపులకంగా చేశారు వాటిని. అలా చేస్తే ఏమవుతుందంటే అది దేనికి సంబంధించింది అంటే ఏ థీమ్లో అయినా పెట్టేసుకోతున్నట్టుగా వాడు మల్టిపుల్ యాక్సెస్ అనమాట. అట్లా కాదు, మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనం దేని మీద తీసుకున్నాం, ఏం చేస్తున్నాం అని క్లారిటీ ఉండాలి. అలాగే పిల్లలకు కూడా చెప్పాలి మనం ఏం తీసుకున్నామో, ఏ థీమ్కి సంబంధించిందో
దాని రెలవెన్సీ ఉండాలి. ఇక్కడ ఒకవేళ సెలెక్ట్ అయిన వాటిలో కూడా ఇంకోటి చెప్తున్నాం మీకు, మళ్ళీ దాన్ని కొంచెం రిఫైన్ చేసుకుని వెళ్ళాల్సిందే మీకు స్టేట్కి వెళ్ళేటప్పుడు. ఇంకా కొంచెం దాన్ని రిఫైన్ చేయండి, చేసి దాన్ని బాగా చేసి తీసుకెళ్తేనే మీరు అక్కడ సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే ఇందులో ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు ఇందులో కొంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళంత గొప్ప వాళ్ళు లేని వాళ్ళు కాదు. ఇక్కడ ప్రతి దానికి కూడా మాకు కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ప్రతి ఏరియాకి కూడా దానికి సంబంధించి దాంట్లో మీకు డేటా ఉంటే కొన్ని మార్క్స్ అని, రెలవెన్సీ అట్లాగా ఓవరాల్ ఇంటర్ప్రిటేషన్ సంబంధించి ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా వేరే చేసుకుని మీకు మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో అంతా చాలా మేడం ఎప్పుడు చెప్తారు, ఎందుకంటే నేను మరీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్స్ అనేవి కూడా ఎక్కువగా నేనే కండక్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి చెబుతున్నా. ఇక్కడ పార్షియాలిటీ అనేది ఏమీ ఉండదు. ఇక్కడ అసలు కంప్లీట్గా ఇంపార్షియల్గా మీరు ఎవరో కూడా మీరు చెప్పేటప్పుడు కూడా మేము సరిగ్గా చూడాల. వాస్తవం మీరు చెప్పింది మాత్రమే మేము విన్నాం, దాని ప్రకారమే మేడం చెప్పినట్టుగా మేడం గారి గైడ్లైన్స్ ప్రకారమే జడ్జిమెంట్ చేసాం. అట్లనే నిజం కాబట్టి ఇప్పుడు గెలిచిన వాళ్ళందరికీ కూడా కొంతమందికి చెప్పాను నేను, నెక్స్ట్ టైం వచ్చేసరికి దాన్ని రిఫైన్ చేసుకోండి, ఎట్లా చేయాలో చేసి మరీ తీసుకుంటాం. డిస్కరేజ్ కావద్దు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అరుణ్ కుమార్ గారు. మరి మన ఎంజీఓ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీకృష్ణ గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన జిల్లా విద్యారథ సారథి శ్రీమతి సివి రేణుక మేడం గారికి, అలాగే భాస్కర్ గారికి, అరుణ్ కుమార్ గారికి, సత్యనారాయణ గారికి, జడ్జిగా వచ్చినటువంటి ప్రసాద్ గారికి, మళ్ళీ అలాగే మా చిలుకూరు ప్రసాద్ గారికి, ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. మరి ఇచ్చేసినటువంటి గైడ్ టీచర్స్ అందరికి కూడా నా నమస్కృతులు, బాలబాలిక శుభాశిషులు. మరి ముఖ్యంగా మరి పెద్దలందరూ కూడా మాట్లాడారు. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ మరి ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది. మరి ఇందులో మీరు గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా మరి చాలా కష్టపడి ఈ ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఒక సామెత ఉందమ్మా, విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటాడు. కాబట్టి మనం గెలిచామనేది కాదు, మనం ముందు పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మరి ఇక్కడ భారతదేశంలో చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్ అయినటువంటిది ప్రపంచానికి వరహా మెరిట్ కానివ్వండి, సుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జరీ కానివ్వండి, బ్రహ్మగుప్తుడు జీరోను పరిచయం చేయడం కానివ్వండి, అనేక రకాలుగా ఉన్నటువంటిది భారతదేశ వేదిక చరిత్ర అంతా కూడా మీకు తెలిసినటువంటిది. ఎందుకు మన పశ్చిమ గోదావరి జిల్లాలో టెట్రాసైక్లిన్ కనుగొన్నటువంటిది ఎల్లాప్రగడ సుబ్బారావు భీమవరం దగ్గర ఉన్నటువంటి పెన్నాడ. మరి ఇక్కడే ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కూడా ఉన్నారు. మరి ఇందాక భాస్కర్ గారు చెప్పినట్లుగా పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ కూడా చెప్పారు. జరగబోయేది అక్కడ ఒకటే దయచేసి మిమ్మల్ని కోరుకునేది, ఇప్పుడు ఈ యొక్క ఆన్లైన్లో వచ్చేటువంటి దాన్ని బేస్ చేసుకుని మనం తయారు చేసుకున్నా సొంత ఆలోచనలతోటి అసలు సైన్స్ అనేది యొక్క మనం సైంటిస్టులుగా తయారవ్వాలంటే మన మెదడుకి కాస్తంత మన ఆలోచన పెట్టినట్లయితే కొత్త విషయాలు కొనుక్కోవడానికి మన ఆలోచన శక్తి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా భారత పౌరులుగా తయారవ్వాలి. ఎందుకంటే భారతదేశంలో అన్ని రకాలైనటువంటి ఈ యొక్క పాలసీస్లో అన్ని రకాలైనటువంటి నిష్ణాతులు ఉన్నారు, కానీ సైంటిస్టులు బాగా కొరతగా ఉంది. ఎవరు సైంటిస్టులు అవుతారు? పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు ఎవరు కనిపించట్లా. ఐఐటీలో కానివ్వండి, లేకపోతే ఐఏఎస్లో కానివ్వండి, ఎక్కడ కూడా పిహెచ్డి చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎబ్రాడ్కి వెళ్ళిపోతున్నారు. మరి భారతదేశ పరిస్థితి ఏంటి? మరి ఒక సివి రామన్ ఎక్కడ వస్తారు, రామానుజన్ ఎక్కడ వస్తారు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు? మీ దగ్గర నుంచే రావాలి. కాబట్టి సైన్స్ మీద ఒక రకమైనటువంటి మంచి మనం అందరూ ఇష్టత పెంచుకునే మంచి మీరు భారత సైంటిస్టులుగా తయారవ్వాలి. ఇప్పటి నుంచే మీరు ఆ యొక్క గైడ్ టీచర్లు కానివ్వండి, మీ ఉపాధ్యాయులు కానివ్వండి. ఎందుకంటే ఈరోజు ఎన్సైక్లోపీడియా ఏంటంటే సెల్లే, మొత్తం అంతా కూడా ఈ సెల్లో, ఆండ్రాయిడ్ సెల్లో ప్రపంచ జ్ఞానం అంతా ఇందులోనే ఉంది. కాబట్టి పూర్వకాలం ఉన్నటువంటిది వేరు, ఇప్పుడు ఉన్నటువంటిది వేరు. కాబట్టి చక్కగా సైన్స్ని ఉపయోగించుకొని, ఉపాధ్యాయులను ఉపయోగించుకొని మరి ఈరోజు కార్యక్రమం మురళీకృష్ణ గారు చాలా ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తున్నారు. నేను సభాముఖంగా డియూ గారు ఎదురుగుండగా మురళీకృష్ణ గారిని అభినందిస్తున్నాను. ఒకసారి క్లాప్స్ కొట్టండి అమ్మా. ఏ కార్యక్రమం అయినా కానీ 100% పర్ఫెక్షన్ చేసేటువంటి మరి బహు అరుదుగా ఉన్నటువంటి హెచ్ఎంలో మురళీకృష్ణ గారు ఒకరు, వారి స్టాఫ్. మరి ఇక్కడ ఇంత మంచి ప్లేస్లో మీరందరూ కూడా జిల్లా యొక్క విన్నింగ్ తీసుకోవడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తూ, మరి ముఖ్యంగా మన జిల్లా విద్యారథ సారథి శ్రీమతి సివి రేణుక గారి చేతుల మీదుగా మీరందరూ బహుమతులు తీసుకోవడం చాలా అభినందనీయం. మరి మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ చక్కటి అవకాశం కల్పించినటువంటి మురళీకృష్ణ గారు కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎంజీఓ గారు. ప్రసాద్ గారు మాట్లాడతారు. వేదిక అలంకరించిన
పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే విద్యార్థులకి నా అభినందనలు. ఈ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఈ నెల నవంబర్ 1 తారీఖుల్లో ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చామని అందరికండి. ట్రైనింగ్లో జూమ్ యాప్ నుంచి 200 మంది, యూట్యూబ్లో కూడా డైరెక్ట్గా లైవ్ ఇచ్చాము. దాని నుంచి 450 మంది. అసలు ట్రైనింగ్ మేము ఇచ్చేది 3 గంటలు అయితే భోజనం కూడా చేయడం మానేసి 2:30 వరకు కూడా చాలా ఓపికగా చాలా బాగా ట్రైనింగ్ అందరూ కూడా మన ఈ గైడ్ టీచర్స్ అందరూ కూడా మొత్తం జిల్లాలో ఉన్న 450 మంది టీచర్లు కూడా ట్రైనింగ్ చాలా బాగా తీసుకున్నారండి. మన మేడం కూడా ఆ రోజు మన ట్రైనింగ్ని అటాచ్ చేయడం కూడా జరిగింది. అలాగే ఈరోజు మొత్తం 138 ప్రాజెక్టులు వచ్చినాయండి. 138 ప్రాజెక్టుల్లో మనం 1:15 ఆ నిష్పత్తిలో మనం 10 ప్రాజెక్టులు మన స్టేట్కి సెలెక్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఆ విధంగానే 10 ప్రాజెక్టులు సెలెక్ట్ చేస్తున్నారు. ఆ రోజు ట్రైనింగ్ ఇచ్చిన మన రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా చాలా మంచిగా చాలా బాగా ఇచ్చారు. దానికి సంబంధించిన యూట్యూబ్ లింకులు అలాగే అన్నీ కూడా మీకు నేను వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో ప్రతిరోజు కూడా మీ అందరికీ 24 గంటలు అందుబాటులో ఉండి ఏ డౌట్ వచ్చినా కూడా మీకు క్లియర్ చేశాను. ఎందుకంటే నేను ఈ సంవత్సరం లాస్ట్ అండి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా. అంచేత నాకు నేషనల్ యాక్టివిటీస్లో మన జిల్లా నుంచి 2-3 ప్రాజెక్టులు వెళ్ళాలి అనే ఉద్దేశంతో 24 hours రాత్రి 10 గంటలకు ఫోన్ చేసినా కూడా చాలా వాళ్ళ యొక్క డౌట్ని క్లియర్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా 10 ప్రాజెక్టులు సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆన్లైన్ నుంచి బ్యాట్ తీసుకున్నారు. మేము కూడా ఆన్లైన్లో చెప్పాము కాబట్టి దాని నుంచి తీసుకున్నారని మరి సార్ కూడా చెప్పారు. మేము 10 మందిని ఒక గ్రూప్ చేసి జూమ్ మీటింగ్లో ఎక్స్పర్ట్స్ తోటి మీ అందరికీ ఏ విధంగా మళ్ళీ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవాలి, తయారు చేసిన రిపోర్ట్ ఎలా మార్చుకోవాలి, లాగ్ బుక్ ఏ విధంగా తయారు చేయాలని మన మేడం గారి పర్మిషన్ తోటి ఒక జూమ్ యాప్ చేసి 1 రోజు 2 రోజులు సాయంత్రం మాటలు 1 గంట 2 గంటలు 2 రోజులు 3 రోజులు మనకు ప్రోగ్రామ్ కూడా తీసుకుందామండి. ఏంటంటే ఏ విధంగా అయినా సరే మన జిల్లా నుంచి నేషనల్కి వెళ్ళాలని నా కోరిక. అదేవిధంగా కూడా చాలా మంచి ప్రాజెక్టులు వచ్చాయండి. ప్రాజెక్టుల యొక్క ఆ పేర్లు కూడా చాలా మంచిగా ఉన్నాయి. చాలా బాగా చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి గైడ్ టీచర్లకి పిల్లలకి అందరికి అభినందనలు. అలాగే నాకు పూర్తిగా సహకరించిన మేడం గారు మా రేణుకా మేడం గారు ఎప్పుడు వెళ్ళినా ఏ పని చెప్పినా వెంటనే మేడం గారు మన అప్పుడు అమరావతి మీటింగ్కి వెళ్ళారు. ఆ రోజు అక్కడి నుంచే మనకి జూమ్ యాప్లో మేడం మనల్ని అటాచ్ చేయడం జరిగింది. అలాగే పూర్తి సహకారం ఇస్తున్న మన డిఓ మేడం గారు, అలాగే ముఖ్యంగా మా హెచ్ఎం గారు కలపరి హెచ్ఎం గారు చేయగా ఆయన కింద పనిచేశాను. ఇప్పుడు కూడా మా హెచ్ఎం గారు మురళీకృష్ణ గారే. ఆయన అంటే నాకు చాలా గౌరవం. అలాగే పాఠశాలని అంటే ఆయనకి చాలా అభిమానం. పిల్లలన్నా పాఠశాలని డెవలప్ చేయడంలో కానీ కలపర్లో ఉన్నా కూడా అంతే. ఎమ్మెల్యే గారు ప్రతి యానివర్సరీకి మా స్కూల్కి వచ్చేవారు. ఎమ్మెల్యే గారు వచ్చి రాత్రి 10 గంటల వరకు ఎమ్మెల్యే గారు అక్కడే కూర్చుని ఉండేది ఎవరు కాదు. మొత్తం ప్రోగ్రామ్ అయిపోయి సమాప్తం అయ్యే వరకు ఎమ్మెల్యే గారు అదే యానివర్సరీలో ఉండేవారు. ఆ విధంగా కలపర్లో చేశారు. అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఆయన యొక్క సహకారంతో మా ఎంఈఓ గారు సార్ దగ్గర నేను ఇరగవరం మండలంలో కూడా సార్ దగ్గర నేను పనిచేశాను. చాలా కమిట్మెంట్గా పనిచేస్తారు. ఆ సార్ యొక్క ఆశీస్సులతో మురళీకృష్ణ గారు డిఓ గారి ఆశీస్సులతో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ చేశారు. అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలండి. పొద్దున్న ప్రాజెక్టులు అన్నీ కూడా చాలా కవర్ చేశారు. ఇప్పుడు కూడా కవర్ చేశారు. థ్యాంక్స్ అండి అందరికీ. మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. డిఓ గారిని మాట్లాడాల్సిందిగా సభాయ నమః. 29వ నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంటెస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ అవార్డు సెరమనీకి ఇక్కడ సభాధ్యక్షులు వహిస్తున్న ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మురళీకృష్ణ గారికి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ శ్రీ సిహెచ్ ప్రసాద్ గారికి, మా మండల విద్యాశాఖ అధికారి సత్య నరసింహమూర్తి గారికి, ఈ పోటీలకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ఎన్విఎస్ఎస్ ప్రసాద్ గారికి, అలాగే వీరభద్రరావు గారికి, ఈ ప్రోగ్రాంలో చురుగ్గా పాల్గొంటున్న మా హెచ్ఎం బాదపూడి హెచ్ఎం గారికి, అలాగే అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారికి, ఈ పోటీలను పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన పరిశీలకులు శ్రీ సత్యనారాయణ గారికి, ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ నా నమస్సులు. చిన్నారులకి ముఖ్యంగా బాల శాస్త్రవేత్తలకి అందరికీ కూడా నా ఆశీస్సులు అందజేస్తున్నాను. సో మనకందరికీ తెలుసు ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ అన్నవి అవి మనకి రకరకాలుగా ఉంటాయి. కన్వెన్షన్గా జరిగే జవహర్లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్ ఒకటి ఉంటుంది, అలాగే ఈ నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ ఒకటి. మనకి ఇన్స్పైర్ మనకని కూడా పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ని ఎన్హాన్స్ చేసే విధంగా శాస్త్రీయ దృక్పథాన్ని
చిన్నప్పటి నుంచి పిల్లలు పెంపొందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఇన్స్పైర్ కావచ్చు, ఇలాంటి నేషనల్ చిల్డ్రన్స్ కాంగ్రెస్ కావచ్చు, ఇటువంటి పోటీలు పాల్గొనడం పిల్లలందరికీ చాలా ఆవశ్యకత. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇంజనీర్లు, డాక్టర్లు ఒకటే అవ్వాలనుకుంటుంటారు. బట్ పరిశోధన రంగంలో చాలా మంది తల్లిదండ్రులు ఆకర్షితులు అవ్వట్లేదు, పిల్లల్ని ప్రోత్సహించట్లేదు. కానీ మనం ఇవాళ అనుభవిస్తున్న ఎన్నో ఆవిష్కరణలన్నీ కూడా మన జీవితాన్ని చాలా సులభతరం చేశాయి. ఎన్నెన్నో అంటే ముఖ్యంగా మన శాస్త్ర సాంకేతిక రంగాల్లో కావచ్చు, మెడికల్ ఫీల్డ్లో కావచ్చు, ఎన్నెన్నో ఇన్నోవేషన్స్, ఎన్నెన్నో డిస్కవరీస్ అన్ని చేయడం వల్ల కూడా మన జీవితం కూడా చాలా సులభతరంగా ఉంది. మనం ఒక గ్యాడ్జెట్లో ఎన్నెన్నో ఇంటర్నెట్ ద్వారా ఎంతో సమాచారం కూడా పొందుతున్నాం. సో ఇలా పరిశోధన రంగం పట్ల కూడా ఆసక్తిగా ఉండాలి. ముఖ్యంగా సమాజానికి వారి యొక్క కృషి ఎంతో ఉంటుంది. ఈ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ అనేది మీకు అందరికీ తెలుసు, ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఒక థీము, సబ్ థీమ్స్ ఉంటాయి. ఈ ఏడాది మనకి అంటే 28th, 29th గత ఏడాదికి ఈ ఏడాదికి సంబంధించి సైన్స్ ఫర్ సస్టైనబుల్ లివింగ్ అనేది మన మెయిన్ ఫోకల్ థీము. దాని కింద 5 సబ్ థీమ్స్ ఉంటాయి. ప్రతి ఏడాది కూడా మనకి జిల్లా నుంచి దాదాపు ఒక 10 ప్రాజెక్ట్స్ ఇంచుమించుగా అంటే 1:15 రేషియోలో ఒక 10 ప్రాజెక్టుల దాకా మనకి బెస్ట్ ప్రాజెక్ట్స్ కింద జిల్లా స్థాయిలో ఎంపిక చేస్తాం. వాటిని మనం రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది. సో ఈసారి కూడా మంచి ప్రాజెక్ట్స్ అని చెప్పారు. బట్ మనకి ఇందాక అబ్జర్వర్గా విచ్చేసిన సత్యనారాయణ గారు ఒక మంచి మాట చెప్పారు. అవి కొన్ని ప్రాజెక్ట్స్లో కొంత నెట్ నుంచి తీసుకున్నట్టుగా కనిపించిందని. దయచేసి ఇవాళ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కూడా దాన్ని మరింత ఇంప్రవైజ్ చేసుకోండి, దాన్ని కొంత గ్రూమింగ్ చేసుకొని మీరు నావల్టీ ప్రదర్శించారు. ఎక్కడ మీరు ఎక్కడి నుంచో చేశారు అన్న ప్లేజరిజం అంటారు, అలాంటిది ఇక్కడ ఉండకూడదు. మీ ఇన్నోవేటివ్గా మీ థాట్స్తో చేయాలి. ముఖ్యంగా చిన్నారులందరికీ కూడా ఇది ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాజెక్ట్ని మనం తయారు చేస్తాం, అందులో సైంటిఫిక్ ప్రిన్సిపల్కి కొన్ని మార్క్స్ అలాట్ చేస్తాం. వాళ్ళు దాన్ని ప్రజెంట్ చేసే తీర్పు కూడా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. చిన్నారులందరూ కూడా ముఖ్యంగా ఇది జాతీయ స్థాయికి కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి 2 లాంగ్వేజెస్లో కూడా బైలింగ్వల్గా కూడా మీరు దాన్ని చక్కగా ప్రజెంట్ చేసేది మీకు టైం కూడా ఉంది. ఎలాగ మన రాష్ట్ర స్థాయిది 14-15 తారీఖుల్లో ఉంటుంది. కాబట్టి ఆ టీచర్స్ అందరూ కూడా గైడ్ టీచర్స్ అందరికీ కూడా నా విజ్ఞప్తి, పిల్లలందరికీ కూడా బాగా గ్రూమ్ చేయండి, దాన్ని ఇంప్రవైజ్ చేయండి. ప్రాజెక్ట్ కూడా ఇప్పుడున్న ల్యాబ్స్ ఏవైతే మనకి నోటీస్ చేసి చెప్పారో అలా మనలో ఉన్న తప్పుల్ని చాలా సజెస్టివ్గా చెబుతూ ఇలా మార్చుకుంటే చాలా బెటర్గా ఉంటుందని సలహా చెప్పడం చాలా అరుదు. ఆయన మంచి విలువైన ఒక సలహాని మీకు అందజేశారు. కాబట్టి ఇక్కడ పాల్గొన్న టీచర్స్, ముఖ్యంగా ఈ రాష్ట్ర స్థాయికి ఎంపికైన 10 ప్రాజెక్ట్స్ యొక్క గైడ్ టీచర్స్ అందరికీ కూడా నేను మరొకసారి కోరుకుంటున్నాను, మీ ప్రాజెక్ట్ని మరింత ఇంప్రవైజ్ చేసుకోండి. దాన్ని ఇంకా ఎంత బాగా ప్రజెంట్ చేయగలుగుతారో అలా చేయండి. పిల్లలందరికీ కూడా దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఏమైనా కూడా సప్లిమెంటరీ జడ్జెస్, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ని మనం ప్రజెంట్ చేసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు, దాని రిలేటెడ్గా ఏమైనా అని అడుగుతారు. అది ఏ జరిగినా కూడా చెప్పేటట్లుగా కూడా మీరు పిల్లలు తయారు చేస్తుందని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్కి మనము చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉన్న ప్రాబ్లమ్స్కి ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది చిన్నపిల్లల ముందే రావాలి అనే ఉద్దేశంతో ఈ నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో మనకి ఏటా జరుపుకుంటున్నాం ఇది. సో ఇది మంచి అరుదైన అవకాశం. దీనికి పెద్ద ప్రైజ్ బిల్ ఉండకపోవచ్చు, కానీ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. మీరు రాష్ట్ర స్థాయిలో గెలుపొంది వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో కూడా ఢిల్లీకి కానీ ఎక్కడైనా వేరే చోట్ల కూడా కండక్ట్ చేస్తారు రకరకాల ప్లేసెస్లో. సో అలా వెళ్ళడం అక్కడ కూడా మీకు ఎంతోమంది ఫ్రెండ్స్ తయారవుతారు, వాళ్ళతో డిస్కస్ చేసుకోవడము, ఇలా పిల్లలకి ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, సైన్స్ పట్ల మీ ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి చిన్నారులందరూ కూడా గెలుపొందిన చిన్నారులందరికీ కూడా నేను అభినందనలు అందజేస్తున్నాను, ఆశీర్వాదాలు అందజేస్తున్నాను. అలాగే ఓడిపోయిన పిల్లలందరూ కూడా దాన్ని ఓటమిగా భావించవద్దు, కొంత ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఒక 3 ప్రాజెక్ట్స్ కూడా ఇంకా బాగున్నాయని చెప్పారు. వాటికి కూడా మేము కన్సలేషన్ ప్రైజెస్ ఇస్తున్నాము, సర్టిఫికేట్ మెమెంటర్స్ కూడా ఇస్తున్నాము. ఇవి రాని వాళ్ళు కూడా బాధపడక్కర్లేదు. మీరు రెట్టించిన ఉత్సాహంతో వచ్చే ఏడాది నేను దీనికన్నా బెటర్ ప్రాజెక్ట్ చేయాలి, మీ టీచర్తో కూర్చొని చాలా ఇన్నోవేటివ్గా మంచి ప్రాజెక్ట్ నేను చేసి ఈసారి నేను జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపిక అవ్వాలని ఒక పట్టుదల దీక్షతో మీరు కృషి చేయాలి. సో ఇది ఇక్కడే కాదండి, మీకు లైఫ్లో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. గెలుపు ఓటములు అనేవి ప్రతి ఒక్కరికి సర్వసాధారణమే. ప్రతిసారి మనకి గెలుపు అనేది సాధ్యం కాదు, ఎవరికి కూడా సాధ్యం కాదు. మనకు ఆ ఓటములు అనేవి స్టెప్పింగ్ స్టోన్స్గా ఉపయోగపడతాయి. సో ఫెయిల్యూర్స్ అన్నప్పుడు మనం పొందిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తే విజయం మనదే అవుతుంది. కాబట్టి చిన్నారులందరూ కూడా ఎవరు డిస్కరేజ్ అవ్వద్దు, డిమోటివేట్ అవ్వద్దు. మీకు మరిన్ని అవకాశాలు కూడా ముందు ఉంటాయి. మనకి ఎప్పుడు కన్వెన్షనల్గా జరిగే సైన్స్ ఎగ్జిబిషన్ కూడా డ్యూ టు కోవిడ్ మనకి 2 years నుంచి జరుపుకోవట్లేదు, కానీ అది కూడా ఈ ఏడాది మనకి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇన్స్పైర్ మనకు నామినేషన్స్ కూడా పంపించుకుంటారు. సో అది వారంటీ కనుక మీకు విన్ అయితే తప్పనిసరిగా ఆ ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నారులందరూ కూడా
మంచి మంచి జ్యూరీస్లో చెప్పిన సలహాలు కావచ్చు, అలాగే మీ టీచర్స్ కూడా మరింత దాన్ని ఇంప్రూవైజ్ చేసుకొని బాగా ప్రజెంట్ చేసి అది రాష్ట్ర స్థాయిలో కూడా మన జిల్లా నుంచి ఎక్కువ ప్రాజెక్ట్స్ ఎంపిక కావాలని కనీసం మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు కోరుకుంటున్నట్టుగా 1-2 ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో కూడా విజయవంతంగా మోగించాలి. మన వెస్ట్ గోదావరి జిల్లా పేరు మారుమోగేలా మీరందరూ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. భగవంతుడు మీకు ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ సమయాభావం వల్ల ఎక్కువసేపు ఇక్కడ ఉండలేకపోతున్నందుకు మన్నించాలి. సో ఐ విష్ ఆల్ ద 10 winners a very good luck. I wish you all success. Thank you so much for being here. K. Sri Maheshwari, JPHS Kaikaram. G. Banu Prakash, JPHS Chennai Colony. K. Raviteja, JPHS Pedapadu. K. Raviteja, right teacher garu kuda. నాకు పేరు చదివారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా రెడీగా ఉండండి. నెక్స్ట్ బి గీతిక జెడ్పీహెచ్ఎస్ సత్రంబాడు. ఇటు వచ్చేయండి మేడం గారు, ఇటు వచ్చేయండి ల్యాబ్లో నువ్వు తీసుకోండి. బి గీతిక జెడ్పీహెచ్ఎస్ సత్రంబాడు. ఇటు వచ్చాము. ఎంబిడి శిరీష ఎంవిఎన్ జెడ్పీహెచ్ఎస్ ఉండ్రాజవరం. మా పాప మాస్క్ తీసారు చూడండి, మళ్ళీ పెట్టేసుకుంది. సరే ఇటు వచ్చి నెక్స్ట్ 6th one ఏ మానస జెడ్పీహెచ్ఎస్ తేతలి. ఏ మానస ఆయన సార్ గోపాల్ రెడ్డి నాకు చూడండి. సార్ ఇది వచ్చేయండి బాక్స్. నెక్స్ట్ 7th one వై సూర్య శ్రీ కాకతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేమవరం. వై సూర్య ఇదే నెక్స్ట్ 8th one రెడీగా ఉండండి అమ్మా. వి ప్రశాంత్ వరకుమార్. నెక్స్ట్ వన్ ఇటు వచ్చేయండి సార్, ఇటు పక్కన వచ్చేయండి. నెక్స్ట్ సార్ ఇటు వచ్చేయండి. 8th one వి ప్రశాంత్ వరకుమార్ విశ్వకవి రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ వేమవరం. బాక్స్ సౌండ్ బాక్స్ పెట్టండి. ఈ పక్క వచ్చింది మేడం. గ్రౌండ్లో పెట్టాం మేడం. ఇటు వచ్చేయండి బ్యాక్ సైడ్ ల్యాబ్లోకి రండి. నెక్స్ట్ 9th one వి మౌలిశ్రీ బాక్స్ పెడతారు. వి మౌలిశ్రీ ఆదిత్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆక్వీడ్. పాప చూడదు. లోపల 10th one వి భవానీ అనుపమ జడ్పీహెచ్ఎస్ వీరమ్మకుంట. మాస్టర్ విశ్వం గారికి వచ్చేయండి మీరు కూడా అటు. నెక్స్ట్ కన్సలేషన్ వాళ్ళు రెండమ్మా. జెడ్పీహెచ్ఎస్ పురుషోత్పల్లి ఆర్ఎస్ఎస్ దీపిక. పి భానుసూర్య ఇండియన్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడ. ఒక నిమిషం వెయిట్ చేయండి, కింద మీకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇస్తారు.
అవి తీసుకొని వెళ్ళండి. మా థర్డ్ వన్ జి జ్ఞాన కీర్తన జడ్బీజీ తడిగలపూడి. రీసెర్చ్ చేసి దాన్ని ప్రాజెక్ట్ రూపంలో 8 minutes లో 6 minutes ప్రజెంట్ చేస్తారు.